ఇకపై ఎంఆర్పీ ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మరో ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పీ ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పీ భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. More collections, more quality, less price. Only at Els. Els. It's beyond your imagination. Address: Raipriyamon, Ongole. రాష్ట్రంలో భారతీయ జనతా యువ మోర్చాను మరింత బలోపేతం చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి వెల్లడించారు. మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా ఒంగోలు బైపాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఆయన బీజేపీ జెండాను ఎగరవేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఉండాలనే ఆశయంతో రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ముందుకు సాగుతున్నారని ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంపై సునీల్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని పేకాట క్లబ్బులుగా మారిస్తే తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీస్ రిక్రూట్మెంట్ ను చేపట్టి వాటికి పూర్తి అడ్డుకట్ట వేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సెకండ్ శ్రీనివాసరావు, యువమోర్చా జిల్లా అధ్యక్షులు సింగోతు రాజేష్ వర్మ, బీజేపీ ప్రధాన కార్యదర్శి మాగినేని అమరసింహం, మాజీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. DJ Crazy Dilip భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది. ఆ కమలం పూపు కాషాయ జెండా వివరణ మోసింది. నల్లుడ శంషాబాదు రాజేంద్ర నగరుల ధర్మం కలిసింది. పేదల గుండెల వేనన్ననే ధైర్యం పంచింది. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి నేను సునీల్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా రెండో రోజు ఒంగోలు కావడం జరిగింది. ఈరోజు మా జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ గారి ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా శ్రీ పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఉండాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ సర్కిల్లో మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అయితే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి అనేక రకాల కోట్ల రూపాయల యొక్క నిధులను ఏ విధంగా అభివృద్ధి చేశాము అనేటువంటి విషయాల్ని మేము ప్రజల్లోకి, యువకుల్లోకి, మహిళల్లోకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్లోకి తీసుకెళ్లే ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టాం. అయితే రాబోయేటువంటి ఈ జిల్లా పర్యటనలో అనేక రకాల కార్యక్రమాల్లో మేము యువకుల్లో కలుస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన నిధులతో పాటు భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్త ఒక పక్క కూటమి జెండా తీసుకొని ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల కోట్ల రూపాయల నిధులను ఈ రాష్ట్రానికి ఇచ్చిందనేటువంటి విషయాన్ని మేము తెలియజేయబోతున్నాం. కాబట్టి రాబోయే కాలంలో ఈ యొక్క కార్యక్రమాలతో పాటు స్థానిక ఎన్నికల్లో కూడా యువకుల యొక్క పాత్ర ఉండాలి. యువకుల్ని కండక్ట్ చేయించేటువంటి ఎన్నికల్లో నిలబెట్టేటువంటి ఒక గొప్ప సంకల్పం తీసుకోబోతున్నాం. అనేక రకాల కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి మేము వెళ్తూ ఈ యొక్క యువ మోర్చాని భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఒంగోలు పర్యటన జరుగుతోంది. ఈరోజు పొద్దున్న నుంచి కూడా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం, కార్యకర్తలతో కలవడం, మండలాల్లో గ్రామీణ స్థాయిల్లో మా పార్టీని బలోపేతం చేసే విధంగా యువకులను తీసుకెళ్లే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టేటువంటి కార్యక్రమం ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా స్పష్టమైన తేడా. వైసీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో యువకులకి డ్రగ్స్ అలవాటు చేస్తే మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. గత ప్రభుత్వంలో గుట్కాలు గంజాయికి అడ్డా అయితే మేము గూగుల్ని తీసుకొచ్చాం. గతంలో పేకాట క్లబ్బులకి ఈ రాష్ట్రం గత ప్రభుత్వం అడ్డా చేస్తే మేము పోలీస్ రిక్రూట్మెంట్లు ఇచ్చి యువకులను ఎంకరేజ్ చేశాం. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. అనేక రకాల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటువంటి
వందలాది వేలాది సంస్థల్ని ఇక్కడ తీసుకొచ్చి విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి సంస్థలు ఈ రాష్ట్రంలో వచ్చాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారికి, పివిఎన్ మాధవ్ గారికి ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ, ఒక అభివృద్ధి దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాం. భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున మేము పార్టిసిపేట్ చేసి మా రోల్ ఏందో మేము చూపించుకునే ఒక సంకల్పం ముందుకెళ్తున్నాం. సునీల్ రెడ్డి, భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, కర్నూలు. థ్యాంక్ యూ.